సత్యాప్రద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి నమస్తే మంజలి. ఈరోజు ఆసక్తికరమైన అంశం ఏంటంటే దొంగలున్నారు జాగ్రత్త. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నామంటే ఈరోజు సమాజంలో మనం చాలా అవేర్నెస్ ఉండాలి. మనం రోజు పేపర్లో చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం, దొంగతనాలు, హత్యలు ఇవన్నీ కూడా జరగటం మనకి పక్క వాళ్ళకే జరుగుతుందిలే, మనకి ఎప్పుడు రాదులే అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఈరోజు సమాజంలో ఉండవలసిన అవసరం ఉంది. అసలు దొంగతనాలు ఎప్పుడు జరుగుతాయి, ఏ టైంలో జరుగుతాయి అని మనకు నిశ్చితంగా పరిశీలిస్తే సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 లోపల ఎక్కువగా దొంగతనాలు జరుగుతాయి. దీనికి రీజన్ ఏంటంటే ఆదమర్చి నిద్రపోయేటువంటి టైం ఎక్కువగా 3 నుంచి 5 లోపలే ఉంటుంది. ఈరోజు మనం 12 గంటల వరకు నిద్రపోవట్లేదు, టీవీ చూస్తూనే ఉంటాం, లేకపోతే ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాం. ఒకప్పుడైతే 10 o'clock కల్లా నిద్రపోయేవాళ్ళు. ఈ మధ్యకాలంలో జనరేషను 12 వరకు నిద్రపోయినటువంటి పరిస్థితుల్లో 3 o'clock నిద్రపడుతుంది. అందుకని దొంగలు ఈ టైంని ఎంచుకుంటారు. దొంగల డ్రెస్ కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారంటే ఈ మధ్య రీసెంట్గా దొంగతనాలు జరిగేటువంటి ప్రతి అంశాన్ని కనుక మనం గమనిస్తే వాళ్ళు నెత్తి మీద టోపీ పెట్టుకుంటారు. చాలా 90% కేసుల్లో టోపీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ హెయిర్ అనేది తెలియదు, అంటే క్రాప్ ఎలా ఉంది, లేకపోతే వాళ్ళ బట్టతల ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ కూడా కవర్ అయిపోతాయి. రెండోది ఏంటంటే టోపీ పెట్టుకోవడం వల్ల దొంగ కళ్ళు దాదాపు కవరేజ్ వచ్చేస్తాయి, పూర్తిగా క్లియర్ కట్గా కనపడదు. అలాగే వాళ్ళు నెక్స్ట్ చేసే పని ఏంటంటే మాస్క్ వేసుకోవడం. మాస్క్ వేసుకోవడం వల్ల రూపురేఖలు తెలియవు. అలాగే వాళ్ళు ఎక్కువగా వేసుకునే డ్రెస్ ఎలా ఉంటుందంటే బ్లాక్ డ్రెస్ వాడతారు, ఒకసారి బ్లాక్ అండ్ బ్లూ కూడా వాడతారు. దీనివల్ల ఈ మనుషుల్ని ఐడెంటిఫై చేయడం ఇంకా కష్టమవుతుంది చీకట్లో. అలాగే చేతికి గ్లౌజెస్ వేసుకుంటారు. చేతికి గ్లౌజెస్ ఎందుకు వేసుకుంటారంటే ఫింగర్ ప్రింట్స్ పడకుండా డోర్స్ మీద కానీ లేకపోతే ఇంకెక్కడైనా వాళ్ళు బహుశా ఏ విండోస్ని బ్రేక్ చేయడానికి కానీ ఇలాంటివి ఉపయోగించేటప్పుడు ఏంటంటే అక్కడ కూడా వేలిముద్రలు పడతాయి. కాబట్టి రేపు క్లూస్ టీము వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఆనవాళ్ళు పసికట్టకుండా అలా పనిచేస్తారు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు బూట్లు చెప్పులు ఇలాంటివి వాడరు. ఎందుకు వాడరంటే బూట్లు కానీ చెప్పులు కానీ వాడారనుకోండి, వాళ్ళు ఏదైనా సరే అక్కడ కూడా మీకు ఏ మట్టిలోనే ఎక్కడో వేసినప్పుడు వాళ్ళ బూట్ సైజ్ ఎంత ఉంది, లేకపోతే ఆ బూటుకున్న మట్టి ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా క్లూస్ టీమ్స్ ఆధారంలో తేలుతాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్య రీసెంట్గా సాక్స్ వేసుకుంటారు. సాక్స్ వేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మీకు ఫింగర్ ప్రింట్స్ ఎలాగే చేతికి పడవో ఇలాగే కాలికి సంబంధించిన ప్రింట్స్ కూడా పడవు, కాలి వేళ్ళు కూడా పడవు. అలాగే కాకుండా ఇప్పుడు బూట్లు కానీ చెప్పులు కానీ ఇలాంటివి వేసుకున్నారంటే మెట్లు దిగినప్పుడు కానీ లేకపోతే చుట్టూ పరిసరాలు దిగినప్పుడు కానీ వాళ్ళకి చప్పుడు అవుతుంది. సాక్స్ వల్ల చప్పుడు అవ్వదు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సాక్స్ వల్ల వాళ్ళు ఎక్కడైనా సరే పరిగెత్తడానికి ఈజీ అవుతుంది. కాబట్టి జల్లగా ఈ దొంగలు చేసేటువంటి ప్రతి డ్రెస్ కోడ్లో ఇలాగే ఉంటుంది. ఎందుకు వేస్తారంటే ఈ మధ్యకాలంలో సాక్స్ ఇవన్నీ వాళ్ళు కూడా టెక్నాలజీ బాగా నేర్చుకున్నారు. పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళకి తెలుసు కాబట్టి ముందుగా ప్రికాషనరీ స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యమైన మరొక అంశం ఏంటంటే మొబైల్ ఫోన్ 99% వాడరు. ఒకవేళ వాడినా కూడా అక్కడ దొరికిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే టవర్స్కి అక్కడ మొబైల్లో వాళ్ళ సిగ్నల్ వచ్చేస్తుంది. దొంగ ఒక ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక 3 ఉన్నారు అనుకోండి, 3 మొబైల్స్ వాడుతుంటే 4వ మొబైల్ కూడా ట్రేస్ అవుట్ అవుతుంది. దాన్ని బట్టి దొంగని ఈజీగా ఆ టవర్స్ బట్టి పసికట్టచ్చు. అందుకని ఈ మధ్య టెక్నాలజీ మీరిపోయినటువంటి దొంగలు సెల్ ఫోన్ వాడటం మానేస్తున్నారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ విజన్ కెమెరాస్ వాడతారు. అంటే ఇప్పుడు నైట్ విజన్ అంటే మీకు చీకట్లో కూడా స్పష్టంగా చూసేటువంటి అవకాశం, అలాంటి అద్దాలు కానీ లేకపోతే టార్చ్ కానీ ఇలాంటివి ఎక్కువగా వాడతారు, అంటే నడవడానికి ఈజీగా. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళు దొంగలు ఇంట్లోకి ప్రవేశించబోయే ముందు కనీసం ఆ ఇంటికి సమాచారం వాళ్ళు తీసుకుంటారు. ముఖ్యంగా వాళ్ళు సమాచారం ఎలా ఉంటుందంటే ఆ ఇంట్లో కుక్క ఉందా, కుక్క కనుక ఉంటే వాళ్ళు అటెంప్ట్ చేయడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. కుక్కని ఫేస్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా అది ఎక్కువగా అరుస్తుంది, గొడవ చేస్తుంది, పైగా చుట్టుపక్కల వాళ్ళు లేచి వచ్చేస్తారు. అందుకని కుక్క ఉన్నటువంటి ఇంటిని అవాయిడ్ చేసేస్తారు. పైగా వాళ్ళ టైమింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఇంటిని అటెంప్ట్ చేసేటప్పుడు 15 నుంచి 20 నిమిషాల టైమే ఉంటుంది.
అంటే డోర్ని బ్రేక్ చేయడం కానీ, లోపలికి వెళ్ళటం కానీ, ఇంకా దొంగతనం చేయడం కానీ అన్నీ కూడా వితిన్ 20 మినిట్స్ 25 మినిట్స్ అయిపోవాలి. ఎక్కువ కనుక టైం తీసుకుంటే గబుక్కన పట్టుబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు సులువుగా ఉండేటువంటి ఇంటిని ఎంచుకుంటారు. అంటే కుక్కలు లేనివి, పైగా కుటుంబం పెద్దదనుకోండి, ఆ ఇంట్లో ఒక 5-6 వ్యక్తులు ఉన్నారంటే వాటికి 2 సార్లు ఆలోచిస్తారు. అందుకని ఏం చేస్తారంటే ఒక ఇంటిని దొంగతనం చేసే ముందు రెక్కి చేస్తారు. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ప్రిఫరబుల్లీ వాళ్ళకి ఎలాగంటే ఓల్డేజ్లో ఉన్న వాళ్ళు 2 ఉన్నారనుకోండి, వాళ్ళకి అడ్వాంటేజ్. ఎందుకంటే ప్రతిఘటన ఎక్కువగా ఎదురు కాదు లోపలికి ఎంటర్ అయితే. లేదా ఒక 5-6 బాగా ఎంగిగా ఉన్న కుర్రాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఇంటిని అటెంప్ట్ చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువ. చేయని మనం ఏం చెప్పలేము, చేయొచ్చు, కానీ వెనకం చేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్తారు, ఎప్పుడు లోపలికి వస్తారు, వాళ్ళు నైట్ టైం ఎన్ని గంటలకు పడుకుంటారు, ఎన్ని గంటలకు లేస్తారు, వాళ్ళ దినచర్య ఏంటి, అలాగే ఇంటికి సంబంధించినటువంటి మ్యాప్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా మన లోపలికి ప్రవేశించవచ్చు, ఏ రకంగా ఎగ్జిట్ అవ్వచ్చు. అందుకని వాళ్ళు ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ రెక్కీని కూడా చేసే ముందు ఆ ఇంటికి ఉన్నటువంటి ప్లేస్లు కూడా చూసుకుంటారు. ముఖ్యంగా ఐస్ క్రీమ్ సమ్మెట్గా, లేకపోతే ఫ్రూట్ సమ్మెట్గా, ఇలాంటి వాళ్ళు కూడా ఈ రెక్కీని చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంటికి ముందు పార్క్ కానీ, లేకపోతే టెంపుల్ కానీ, స్కూల్ కానీ, హోమ్ ఫుడ్స్ కానీ, లేకపోతే టీ షాప్ కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. టీ తాగే నెపంతో వస్తాడు, ఆ ఇంటిని పూర్తిగా పరిశీలిస్తాడు. కాబట్టి ఒక ఇంటిని వాళ్ళు దొంగతనం చేసే ముందు వాటికి 10 సార్లు జాగ్రత్త ఆలోచించుకొని సమాచారాన్ని సేకరించుకొని లోపలికి అడుగు పెడతారు. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరాస్ వాడుతున్నారు. చాలా తక్కువ వేళల్లో సీసీ కెమెరాస్ ఇప్పుడు లేవు కదా, మ్యాక్సిమం వాడుతున్నారు. అపార్ట్మెంట్స్ అయితే కంపల్సరీ ఉంటుంది, షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటుంది, అన్నిట్లోనే ఇప్పుడు కంపల్సరీ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. అయితే ఇండివిజువల్గా కూడా ఇప్పుడు అవేర్నెస్ పెరిగి చాలామంది ఇళ్ళకి సీసీ కెమెరాస్ పెట్టుకుంటున్నారు. ఇన్ని 5 నుంచి 6, 7 కెమెరాస్ కూడా పెడుతున్నారు. మరి సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, సీసీ కెమెరాస్ ఉన్నప్పుడు ఈ ముసుగేసుకుంటే పసిగట్టలేమా అంటే, మనకున్న టెక్నాలజీలో బాగా డబ్బున్న వాళ్ళు, బాగా రిచెస్ట్ పర్సన్, హైయెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి కాస్ట్ ఉన్నటువంటి సీసీ కెమెరాస్లో కొంతవరకు ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఇప్పుడున్న సీసీ కెమెరాస్ మనం చూసుకుంటే ఇళ్లలో వాడేవి, వాళ్ళు మాస్క్ వేసుకుంటే కనిపెట్టేటువంటి అవకాశం లేదు. పైగా కళ్ళు బట్టి ఐరిష్ సిస్టంలో ఆధార్ కార్డుని విశ్లేషించుకొని చేసే సిస్టమ్ కూడా లేదు. కాబట్టి ముసుగేసుకొని ఉన్నా లేకపోతే మాస్క్ వేసుకున్నా సీసీ కెమెరాస్ ఐడెంటిఫై చేయలేవు. మరి ఏంటంటే ఉపయోగం, ఇలా మాస్క్ వేసుకొని వస్తే సీసీ కెమెరాస్ పనిచేయనప్పుడు మరి ఏమిటి మనకు ఉపయోగం అనుకుంటే ఒక ఉపయోగం ఉంది. సీసీ కెమెరాస్ ఏం చేస్తాయంటే ఒక మొహమే కాదు, అతని బాడీ ఎలాగుంది, అతని హైట్ ఎంత ఉన్నాడు, వెయిట్ ఉన్నాడా, అతను నడక ఎలా నడుస్తున్నాడు, అలాగే అతని మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. రికార్డ్ అయినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి అనలైజ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే హైట్ ఎంత ఉంది, ఓకే, ఇతని నడక ఇలా ఉంది. ఒకవేళ ఫిజికల్లీ అతను చిన్న ప్రాబ్లం ఉందనుకోండి, ఆ నడకలో తేడా ఉంటే ఈజీగా ఐడెంటిఫై అయిపోతాడు. లేదా ఒక స్టైల్ ఉంటుంది ప్రతి మనిషికి, అతను 4-5 చోట్ల దొంగతనాలు చేశాడు అనుకోండి, అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లో ఉంటే ఆ 4-5 దొంగతనాలు ఇతను చేసి తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడైనా చిన్న క్లూ కనుక ఎప్పుడైనా దొరికితే దాన్ని పట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాస్ ఉపయోగం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సీసీ కెమెరాస్లో కూడా నైట్ విజన్ కెమెరాస్ వచ్చాయి. ఎంత చీకట్లో ఉన్నా కూడా అతను ప్రతి మూమెంట్ కూడా రికార్డ్ అవుతుంది. అతను ఏ విధంగా నడుస్తున్నాడు, ఏ విధంగా అతను పరిశీలిస్తున్నాడు కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. పైగా ఈ దొంగలు ఎక్కువగా భుజాన ఒక చిన్న క్యారీ బ్యాగ్ని క్యారీ చేసుకుంటూ వెళ్తారు 90% కేసుల్లో. కారణం ఏంటంటే ఆ బ్యాగ్లో అతనికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఉండొచ్చు, లేదా వెపన్స్ పెట్టుకోవచ్చు, రివాల్వర్, పిస్తోల్ లాంటివి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి దొంగతనానికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రతిఘటన ఎదురైతే అతను తప్పించుకోవడానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదనుకోండి, అవతల వ్యక్తి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అవసరమైతే లోపలికి ఎంటర్ అయినప్పుడు మనుషులు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడు. కాబట్టి మారణాయుధాలు కూడా కలిగి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ క్యారీ బ్యాగ్స్ని వాళ్ళు వాడతారు. అందుకని మీకు భుజాన సంచులు ఉండేటువంటి దొంగలు మీకు సీసీ కెమెరాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే దీన్ని ఎదుర్కోవడం ఎలాగా, మనం ఏ విధంగా దీన్ని
ఇచ్చేయాలనుకున్నప్పుడు ఈరోజు చాలా అధునాతనమైన టెక్నిక్స్ వచ్చాయి. ముఖ్యంగా సీసీ కెమెరాస్ మనం అనుకున్నాం కదా. ఈ సీసీ కెమెరాస్ చాలామంది అనుకుంటారు దొంగలు లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆ సీసీ కెమెరా పీకేయడానికి ప్రయత్నం చేస్తారు, లాగేయడానికి ప్రయత్నం చేస్తారు అనుకుంటారు. అది చాలా తప్పు. వాళ్ళ దగ్గర చిన్న టెక్నిక్ ఏంటంటే, మనకి పెయింట్స్ ఉంటాయి చూసారా, పెయింట్ స్ప్రే చేసేది కరెక్ట్గా సీసీ కెమెరా ఎక్కడైతే అది గ్రాస్ప్ చేస్తుంటుందో దాని మీద పిచికారీ చేశారనుకోండి, ఆ సీసీ కెమెరా పనిచేయడం మానేస్తుంది. ఈ టెక్నిక్ని ఎక్కువగా వాళ్ళు వాడతారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సీసీ కెమెరాస్ ఉండాలి. సీసీ కెమెరాస్తో పాటు మనం కూడా మనకుండే చుట్టుపక్కలటువంటి లోపలికి ఎంట్రీ ఏదైతే అవకాశం ఉందో వాటిని పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన గతంలో కనుక చూసుకుంటే ఇళ్ళకి పల్లెటూళ్ళలో కానీ లేకపోతే ఈవెన్ సిటీస్లో కూడా టాయిలెట్స్ బయట ఉండేవి. దానివల్ల ఏం చేశారంటే నైట్ రాత్రి 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు తలుపులు తీసుకుని టాయిలెట్స్కి వెళ్ళేటప్పుడు దొంగలు వాటిని బాగా అనువుగా ఎంచుకొని వాటి మీద దాడి చేసేవాళ్ళు, లోపలికి ఎంట్రీ అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసింది. ఇండివిజువల్ హౌసెస్లో కూడా చాలా వరకు ఈ వాష్రూమ్స్ అన్నీ కూడా ఇంట్లోనే ఉంటున్నాయి, కాబట్టి బయటికి జనాలు రావట్లా. కానీ ఇప్పటికీ కూడా కొన్ని ఇళ్ళకి వాష్రూమ్స్ బయట ఉన్నాయి. అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ వాష్రూమ్స్ చుట్టూ లోపలికి ఎంట్రీ అవ్వకుండా మెష్ పెట్టుకుంటే, అది గ్రిల్ పెట్టుకుంటే చాలా మంచిది. చాలామంది డోర్స్ గ్రిల్ పెట్టుకోవాలి, సేఫ్టీ గ్రిల్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే ఈ విండోస్ కూడా మీరు ఏం చేస్తారంటే విండోస్ని కూడా పటిష్టమైన స్థితిలో గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈరోజు చాలా వరకు టెక్నికల్స్ వచ్చాయి. ఇప్పుడు చేస్తే మన ఇంటనే సైరన్ మోగేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాటిని మనం డోర్స్కి పెట్టుకోవచ్చు, కర్టెన్స్కి మామూలుగా విండోస్కి పెట్టుకోవచ్చు. అద్దాలు కనుక పగిలిపోయినప్పుడు కూడా సైలెన్సర్ మోగేటువంటి వచ్చాయి. అలాగే ముఖ్యంగా దొంగలు ఒక ఇంట్లోకి ప్రవేశించబోయే ముందు చీకటిగా ఉంటే దాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. చాలామంది రాత్రిపూట ఏం చేస్తుంటారంటే ఈ 10 అలాగ అయ్యేటప్పటికి బయట లైట్లు ఆఫ్ చేసేస్తారు. అది దొంగలు లోపలికి రావడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు లైటింగ్ సిస్టమ్ని పెట్టుకుంటే మంచిది, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సైడ్లో కానీ. మరి చాలామంది కరెంట్ ఎక్కువైపోతుంది కదా, మాకు ఇప్పటికే కరెంట్ బిల్స్ ఎక్కువ వస్తున్నాయి, మరి అలాంటప్పుడు ఇలా లైట్స్ వేసుకొని కూర్చుంటే ఎలాగంటే దానికి రెమెడీ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా మీకు సెన్సార్ లైట్స్ వచ్చేసాయి. అంటే ఎవరైనా ఒక ఆబ్జెక్ట్, అంటే మనిషి కావచ్చు, కుక్క కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా సరే ఎంట్రీ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లైట్స్ వెలుగుతాయి, సైరన్ మోగుతుంది. దానివల్ల ఏంటంటే ఆ వచ్చిన వ్యక్తులు కంగారు పడతారు, వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు అటెంప్ట్ చేసే అవకాశం ఉండదు. ఇవి చాలా తక్కువ కష్టంగా దొరుకుతాయి. మ్యాక్సిమం మీకు 500 నుంచి మొదలు పెట్టుకొని 5000 వరకు కూడా ఉన్నాయి. ఎవరి స్థాయి బట్టి వాళ్ళు ఇలాంటి లైట్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు, సైరన్స్ అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే డోర్ దగ్గర కూడా మీకు సైరన్ సిస్టమ్ వచ్చేసింది. అలాగే ఇంకా మెయిన్ ఏంటంటే సేఫ్టీ లాక్స్. ఇప్పుడు మీరు లాక్స్ కూడా చాలా రకాల మల్టీ లాక్ సిస్టమ్ వచ్చేసింది. మల్టీ లాక్ సిస్టమ్ వల్ల ఏంటంటే ఇప్పుడు పైన చాలామంది ఇళ్లలో ఎలా చేస్తారంటే ఒక విండో కానీ లేకపోతే ఒక తలుపు కానీ పైన బోల్ట్ ఒకటి వేసి వదిలేస్తారు. ఈ పైన బోల్ట్ వేసి వదిలేస్తే ఇప్పుడు జనరల్గా డోర్కి 3 ఉంటాయి, పైన ఒకటి, మిడిల్లో ఒకటి, కింద ఒకటి బోల్ట్ సిస్టమ్. పైన బోల్ట్ వేసి వదిలేస్తే అవతల వ్యక్తి దొంగ ఫస్ట్ పుషింగ్ చేస్తాడు. పుషింగ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ బలం అంతా కూడా ఆ పైన కాన్సన్ట్రేషన్ అయిందనుకోండి, పైది అది ఊడిపోతుంది, లోపలికి ఈజీగా ఎంట్రీ అయిపోవచ్చు. అదే మీరు 3 చోట్ల వేసేసారనుకోండి, అతను ఫోర్స్ ఎంత ఉపయోగించినా కూడా 3 చోట్లకి డివైడ్ అవుతుంది. కాబట్టి ఆ బోల్ట్ విరిగిపోయేటువంటి అవకాశం ఉండదు, డోరు ఓపెన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండదు. ఇంకా మంచి పద్ధతి ఏంటంటే మీరు పాతకాలం దేవాలయాలు కానీ లేదా పాతకాలం ఇల్లు కనుక చూసుకుంటే అడ్డుకడీలు అని చెప్పి ఉంటాయి. ఈ అడ్డుకడి ఐరన్తో కూడా చేస్తారు. మీరు చాలా తక్కువ కాస్ట్ అండి, ఒక 800 రూపాయలకి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాంటిది కనుక మీరు డోర్స్కి కనుక పెట్టుకుంటే ఎంత డోర్ పుష్ చేసినా కూడా అది మిడిల్లోకి బలవంతం వెళ్ళిపోయి అడ్డుకట్టేస్తుంది. పైన బోల్టు, మిడిల్ బోల్టు, కింద బోల్టు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, లోపలికి వెళ్ళేటువంటి అవకాశం కూడా మరి తక్కువగా ఉంటుంది. అలాగే స్మార్ట్ లాక్స్ మీరు ఇంటిని ఎలా దృఢంగా అట్టే పెట్టుకుంటారో డోర్స్ కూడా అంత దృఢంగా ఉంచుకొని దానికి సేఫ్టీ క్లిప్స్ పెట్టుకొని సేఫ్టీ లాక్స్, స్మార్ట్ లాక్స్ కనుక పెట్టుకుంటే మీ ఫేస్ కానీ లేకపోతే మీ ఫింగర్ ప్రింట్స్ కానీ
ఇలాంటివి ఉంటేనే ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దొంగ లోపలికి ఎంట్రీ అవ్వలేడు. కాబట్టి మనం అందం గురించి ఆలోచిస్తాం. ఇల్లు బాగుండాలి, మంచి కళగా ఉండాలి, కలర్స్ వేయించుకుంటూ ఉంటాం. ప్రతి 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ఇంటికి ఆ పని చేస్తుంటారు. అలాగే మీరు ఏం చేస్తారంటే మీ ఇంటికి ప్రతి సంవత్సరం కూడా సేఫ్టీ చెక్ చేసుకోండి. మీ డోర్స్ ఎలాగున్నాయి, ఇంకా దాన్ని ఎలా పటిష్టపరచుకోవాలి, అలాగే గ్రిల్స్, సేఫ్టీ గ్రిల్స్ వాటిని పటిష్టంగా ఉంచుకోవడం. అలాగే ముఖ్యంగా మీరు బాత్రూమ్స్కి వచ్చేటప్పటికి బాత్రూమ్స్లో కూడా మీకు చిన్న విండోస్ ఉంటాయి. ఆ విండోస్ కూడా మీరు ఏం చేస్తారంటే ఐరన్ రాడ్ వేసేసుకోండి. కొంతమంది చాలా చిన్నదిగా ఉంది కదా, దొంగలు దీంట్లోంచి లోపలికి రాలేరు కదా అని చెప్పి అనుకుంటారు. ఒక్కొక్కసారి దొంగలు చిన్నపిల్లలను కూడా ప్రవేశపెట్టి డోర్స్ ఓపెన్ చేయించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఏ చిన్న మార్గం ఉన్నా దొంగ వాటిని లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి చోట మీరు ఏం చేస్తారంటే బయట వ్యక్తులు ఎవరు రాకుండా ఉంటే అవకాశాన్ని మీరు ఇవ్వద్దు. అలాగే మీరు ఊళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి. సీసీ కెమెరా సర్వేలెన్స్ని పెంచుకోండి. అలాగే మీరు మీకున్నటువంటి మీ లాకింగ్ సిస్టమ్ను కూడా బాగా డెవలప్ చేసుకోండి. ఇవి ఎప్పుడైతే మీరు చేసుకున్నారో మీరు ఇంట్లో ఉన్నా లేకపోయినా కూడా మీ ఇంటికి భద్రత ఉంటుంది, మీరు సంపాదించిన ఆస్తులకి భద్రత ఉంటుంది, మీ అమూల్యమైన ప్రాణాలు కూడా భద్రత ఉంటుంది. ముఖ్యంగా దొంగలు ఏం చేసేటువంటి మరొక సిస్టమ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో మనుషులు లేరనుకునే వస్తారు. ఒక్కొక్కసారి ఇంట్లో మనుషులు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఒక టెక్నిక్ ఉపయోగిస్తారు. కాలింగ్ బెల్ కొడతారు. కాలింగ్ బెల్ కొడితే చాలామంది ఏం చేస్తారంటే ఎవరో వచ్చారు కదా అని చెప్పి గబగబా వచ్చేస్తారు. వచ్చి కొంతమంది అనాలోచితంగా తలుపు తీసే ప్రయత్నం కూడా. అలాంటి పనులు ఎప్పుడు చేయకండి. తలుపు తీయద్దు. అవతల వాళ్ళు ఎవరో మీకు కన్ఫర్మ్ అవ్వకుండా తీయద్దు. అందుకనే ఈరోజు మీకు డోర్కి సంబంధించి కెమెరాస్ వచ్చాయి. డోర్కి బయట ఎవరున్నారో మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మీరు ఆ కెమెరాలను చూసి అవతల వ్యక్తి ఎవరు కనపడకపోతే తొందరపాటు పడి మాత్రం తీయద్దు. ముఖ్యంగా రాత్రిపూట కానీ పగలు కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఇలాంటి పనులు చేయొద్దు. వాటికి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు కొరియర్ బాయ్స్ ఉన్నారు, లేకపోతే డెలివరీ చేయడానికి రకరకాల వ్యక్తులు వస్తుంటారు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు తలుపులు కనుక తీస్తే ఒక్కసారి మీ తప్పే మీకు గ్రహపాటున ప్రమాదకరంగా మారుతుంది. మీ ఆస్తులకి ప్రమాదం ఏర్పడుతుంది, మీ ప్రాణాలు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం కేర్ మీరు తీసుకోండి. దొంగలు ఉన్నారు, హంతకులు ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళ నుంచి మనం ఏ విధంగా ప్రొటెక్టివ్గా ఉండాలని చెప్పి మీరు నేర్చుకోండి. అలాగే కేర్ఫుల్గా ఉండండి. ఈరోజు మన ఛానల్ కానీ మిగతా ఛానల్ కానీ చాలా రకాల ఆసక్తికర విషయాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సినిమా గురించి కానీ పాలిటిక్స్ కానీ ఈ దొంగతనాలు ఎలా జరుగుతాయి అన్న అవేర్నెస్ చాలా తక్కువగా ఉంటుంది. దొంగలు ఏ విధంగా వస్తారన్న విషయం కూడా చాలా మందికి ఇప్పటికీ కూడా తెలియదు. బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా తెలియదు. కాబట్టి మ్యాక్సిమం మీరేం చేస్తారంటే లోక జ్ఞానం పెంచుకున్న వాళ్ళు లోకానికి ఉపయోగపడతారు. కాబట్టి మీ జీవితాన్ని మీరు మర్చిపోవాలంటే, ఈ దొంగల బారి నుంచి మీరు కాపాడుకోవాలంటే నేను చెప్పినటువంటి సేఫ్టీ మెజర్స్ మీరు తీసుకోండి. రాత్రిపూట లైటింగ్ మీ ఇంటి పరిసరాల్లో ఉంచేట్టుగా పటిష్టమైన చర్యలు తీసుకోండి. ముఖ్యంగా మీరు ఏ మాత్రం చిన్న అవకాశం ఉన్నా కుక్కని పెంచుకోండి. కుక్క చాలా ప్రొటెక్టివ్ అండి. అది ఏ మాత్రం అవతల వ్యక్తుల్ని రానివ్వదు, వచ్చినా కూడా వాళ్ళని వెళ్ళనివ్వదు. ముఖ్యంగా ఆల్సేషన్ బ్రీడ్ ఇలాంటివి అయితే ఇప్పుడు చాలా బ్రీడ్స్ ఉన్నాయి. ఏ కుక్క కూడా చిన్న సైజు కుక్క కూడా చాలా చిన్న సైజు కుక్కగా అనుకుంటాం, కానీ అది కూడా మనుషుల్ని కదలనివ్వదు. కాబట్టి మీ జాగ్రత్తతో మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ మధ్య యూట్యూబ్లో కొత్తగా వాళ్ళు ప్రవేశపెట్టారు, కామెంట్స్లో హైప్ అని చెప్పి వస్తుంది. ఆ హైప్ని కనుక మీరు పాయింట్స్ కనుక ఇచ్చినట్టయితే ఆ వీడియో చాలా మంది చూసేటువంటి అవకాశం కలుగుతుంది. అది తప్పనిసరిగా మీరు మీకు నచ్చినటువంటి పాయింట్స్, మీకు తోచిన పాయింట్స్, మీకు మనసుకి ఎలాగా అనిపిస్తే అది ఇవ్వండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ తోటి వాళ్ళకి తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా మీరు షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ, ఎప్పుడు మీ క్షేమాన్ని కోరుకునే మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యాపద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.